మేము ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా 73,000 కోట్ల రూపాయలు రైతు బంధు ఇచ్చాం. దాదాపు 6,000 కోట్లు రైతు బీమా ఇచ్చాం. ఇలా ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా 11,000 కోట్ల రూపాయలు కళ్యాణ లక్ష్మి పథకం కింద ఇచ్చాం. మీరేమన్నారు? కళ్యాణ లక్ష్మికి తులం బంగారం కలుపుతామన్నారు. ఏడాది అయిపోయినా తులం బంగారం అయితే ఇంకా వస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఇకపోతే అధ్యక్ష భట్టి గారు చెప్పినటువంటి ఆర్బీఐకి పోదాం. సరే, వైట్ పేపరు ఒకటైతే క్లియర్ అయిపోయింది. వైట్ పేపర్లో బీఆర్ఎస్ అప్పు 4,17,000, కాంగ్రెస్ అప్పు ఏడాదిలో 1,27,000. దిస్ ఈస్ క్లియర్. ఇక నవ్ ఐ విల్ కమ్ టు ఆర్బీఐ. ఇక ఆర్బీఐకి వస్తే ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది దేశంలో అత్యున్నతమైన సంస్థ. ఆర్బీఐ చెప్తున్న అనేక విషయాల్లో ఇవాళ ఇవన్నీ కూడా రికార్డ్స్ కూడా ఉన్నాయి. గౌరవనీయులు వారి దగ్గర బుక్ కూడా ఉంది. కావాలంటే పేజ్ వైజ్ కూడా నేను వారికి పంపిస్తాను, పేజ్ నెంబర్ కూడా చెప్తాను. ఆర్బీఐ రిపోర్టు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కొన్ని విషయాలు చెప్పింది. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 2013-14లో ప్రతి 1000కి 65 ఉంటే మేము దిగిపోయే నాటికి అది 35కు తగ్గించాం. అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ అర్బన్ ఏరియాస్ ప్రతి 1000కి 94 ఉంటే మేము దిగిపోయే నాటికి దాన్ని 73కు తగ్గించాం. పావర్టీ ఇండెక్స్ మేము అధికారంలోకి వచ్చినాడు 13.18% ఉంటే మేము దిగిపోయే నాడు 5.88%. అదేవిధంగా పర్ క్యాపిటా ఇన్కమ్ 3,56,564కు 1,24,000 నుంచి పెంచాం. జిఎస్డిపి 4,08,000 నుంచి 15 లక్షల కోట్లకు పెంచాం. అగ్రికల్చర్ జీవీఏ 47.9 వేల కోట్ల నుంచి 1,02,000 కోట్లకు పెంచాం. మ్యానుఫ్యాక్చరింగ్ జీవీఏ 57,000 కోట్ల నుంచి 1,23,000 కోట్లకు పెంచాం. ఇండస్ట్రీ జీవీఏ 1,02,000 నుంచి 2,45,000 కోట్లకు పెంచాం. గ్రాస్ సోన్ ఏరియా ఇన్ 1000 హెక్టార్స్ 6,288 నుంచి 9,278కి పెంచాం. నెట్ ఇరిగేటెడ్ ఏరియా ఇన్ 1000 హెక్టార్స్ 2,289 నుంచి 3,866 హెక్టార్లకు పెంచాం. రైస్ ప్రొడక్షన్ ఇన్ 1000 టన్స్ 5,755 నుంచి 3 అంతలకు పైగా 16,874 కోట్లకు పెంచాం. ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ ఇన్ 1000 టన్స్ 9,142 నుంచి 20,276 టన్స్కు పెంచాం. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ 90,71,000 కోట్ల నుంచి 1,87,82,000 కోట్లకు పెంచాం. ఓన్ ట్యాక్స్ రెవెన్యూ 29,000 నుంచి 1,31,000 కోట్లకు పెంచాం. పర్ క్యాపిటల్ అవైలబిలిటీ ఆఫ్ పవర్ 1,151 కిలోవాట్ అవర్ నుంచి 2,398 కిలోవాట్ అవర్కు పెంచాం. క్యాపిటల్ ఎక్స్పెండ్ ఇంకా చాలా ఉన్నాయి సార్. 4,17,000 కోట్ల అప్పు తెచ్చి ఏం చేసిండు అంటే మరి ఏం చేసినామో చెప్పాలి కదా అధ్యక్ష. ఇలా పెరిగిన ఆదాయం చెప్పాలి, మేము ఎన్నో విషయాలు కూడా చెప్పాలి కదా. ఇందాక బట్టెన్న మాట్లాడుతూ ఉచిత కరెంట్ మేమే ఇచ్చిన అన్నాడు. ఇదే సీట్లో జానారెడ్డి గారు ఎల్ఓపిగా కూర్చున్నప్పుడు కేసీఆర్ గారు అక్కడి నుంచి లేచి ఒక్క ఏడాది లోపల 24 గంటల కరెంట్ ఇస్తా రైతుల కంటే ఆనాడు జానారెడ్డి గారు ఏమన్నాడు? అరే అట్లెట్లయితే పోయి అట్లా 24 గంటలు ఎట్లిస్తామన్నాడు. ఆనాడు కాంగ్రెస్ ఇచ్చిన కరెంటు 7 గంటల కరెంటు, పొద్దుందాకా 3 గంటలు, దొంగ రాత్రి 4 గంటలు, ఉత్తుత్త కరెంటు, కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు. ఇవాళ 24 గంటల కరెంట్ ఇచ్చింది ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం అధ్యక్ష. ఈరోజు బాధ కలిగేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? మేమేదైనా ప్రశ్నిస్తే మమ్మల్ని దబాయించుడు, ఎంక్వైరీల పేరు మీద అక్రమ కేసులు పెట్టుడు, ఇదే కదా మీరు చేసేది. ఇవాళ మా కేటీఆర్ గారి మీద అన్యాయంగా రాష్ట్రం కోసం ఆయన పనిచేస్తే, రాష్ట్ర ఇమేజ్ను పెంచే ప్రయత్నం చేస్తే కేటీఆర్ గారి మీద కేసు పెడుతున్నారు. మహేశ్వర్ రెడ్డి గారు డిబేట్ కావద్దండి, డిబేట్ కావద్దు. బడ్జెట్ మీద చర్చ నడుస్తున్నది, కేటీఆర్ గురించి చర్చ నడుస్తున్నదా?
హరీష్ రావు గారు అప్పుడేమో అప్పులు చేసారు, ఇప్పుడేమో అబద్ధాలు చెప్తారు. అప్పుడేమో బకాయిలు పెట్టారు, ఇప్పుడేమో బుకాయింపులు చేస్తారు. అప్పుడేమో బంగారు తెలంగాణ అన్నారు, ఇప్పుడేమో రోజుకో వేషం వేసుకొని బాధలున్నాయి అంటారు. మీరు ఇచ్చిన సమస్యలే కదా అవన్నీ. మీరే అన్నారు రైతులకు ఎన్ని చేసినామని. 30,000 కోట్ల రైతు రుణమాఫీ చేయకుండా ఎందుకు ఆపిర్రు? అవన్నీ అట్లనే ఉన్నాయి కదా. ఉచిత కరెంట్ ఇచ్చినామన్నారు. 40,000 కోట్లకు పైగా విద్యుత్ బకాయిలు ఉన్నాయి కదా. లాస్ట్కి మీరు రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ 30 సంవత్సరాలు తాకట్టే కాకుండా 1 ఇయర్ బిఫోర్ కూడా మద్యం టెండర్లు వేసుకొని వచ్చిన ఆదాయం కూడా మీరే తీసుకున్నారు. కాబట్టి మీరు ఇప్పటికైనా భజనలు మానుకొని వాస్తవాలు మాట్లాడితే బాగుంటుంది. మీరుంటే గొప్పగా ఉంటే, ఇతరులుంటే తప్పు ఉంటుంది. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. పెద్దలు గౌరవనీయులు హరీష్ రావు గారు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే బాగుంటుంది.